గాయస్ ఈరోజు టాపిక్ ఏంటంటే లాస్ట్ టైం నేను 3 months బ్యాక్ 4 months బ్యాక్ అనుకుంటా నెంబర్ ప్లేట్ మాడిఫికేషన్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఏంటంటే ఆ వీడియోలో ఒక బ్రదర్ ఉండి బ్రో ఇంకిలా సారీగాడ్ కూడా తీసేస్తే బాగుంటుంది అన్నాడు. నాకు బయట కూడా చాలా మంది చెప్పారు అనమాట. నాకు అనిపించింది అరే ఇంతమంది అడుగుతారు కదా తీద్దామని అయితే ఫిక్స్ అయినా. ఆల్రెడీ వీడియో అయితే చేయలేదు, ఆల్రెడీ అన్ని తీసేసిన. ఎట్లా తీసేసిన అనేది మీకు కూడా తెలియాలి కదా, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫైనల్ గా అయితే మన బండి లుక్ అయితే ఇది చూడొచ్చు. ఇట్లుంది మన బండి ఫైనల్ లుక్. ఇది లాస్ట్ టైము అదే వీడియోలో మనం ఫోల్డబుల్ టైర్ టెడ్డీ ఫిట్ చేసినాం కదా, ఇది మ్యాగ్నెట్ది. చూడండి, ఇది మ్యాగ్నెట్ కాదు, నేను తీసేసిన అనమాట. ఫోల్డబుల్ కాదు ఇది. అది తీసేసి ఇది ఫిక్స్డ్ అయితే చేయించిన. ఫిక్స్డ్ కూడా ఎట్లా చేయించిన అనేది చూపిస్తా, అది కూడా మీకు. ఫస్ట్ అయితే ఈ శారీ గార్డు మడ్ గార్డు ఎట్లా తీసేసిన అనేది చూపిస్తా. ఇవి ఉన్నాయి కదా, ఇది మనకు వచ్చేసి ఒక ఎల్లంకి కావాలి. ఇట్లా ఎల్ షేప్లో ఉంటుంది కదా ఎల్లంకి, అదైతే కావాలన్నమాట. ఈ రెండు ఉన్నాయి కదా, ఇదొకటి అయితే తీసేయాలన్నమాట. ఇది తీసేస్తే ఈజీగా మనకి అది లూజ్ అయిపోతుంది కదా. నార్మల్ ఇట్లా పీకేస్తే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇదొకటి అయితే తీసేస్తే ఇది మడ్గాడ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అది రిమూవ్ అయిపోయిన తర్వాత ఇవి ఉన్నాయి కదా బోల్ట్, ఇవి మీరు బండికి ఫిట్ చేసుకుంటా అంటే ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే దాచుకుంటామంటే దాచేసుకోవచ్చు. నేనైతే దీనికే ఫిట్ చేసుకున్నా. కొంచెం ఇది చూసుకొని ఫిట్ చేసుకోండి. ఎక్కువ టైట్ చేసారంటే ఇది ఇట్లా బెండ్ అయిపోతుంది. బెండ్ కానివ్వకుండా నార్మల్గా ఇట్లా నార్మల్ అయితే ఫిట్ చేసుకోండి. నార్మల్గానే ఆల్మోస్ట్ టైట్ అయిపోతుంది, మీరు అంతా బెండ్ చేసే అవసరం లేదు దీన్ని. ఓకేనా గైస్. నెక్స్ట్ వచ్చేసి శారీ గార్డ్ అనమాట. శారీ గార్డ్ ఎట్లా రిమూవ్ చేయాలని చూపిస్తాయి ఇప్పుడు. దీనికి వచ్చేసి 1 2 3 తీయాలన్నమాట. దీన్ని కూడా సేమ్ ఎల్లంకి మన మడ్గాడ్ తీసేసినట్టే మా కటింగ్ ప్లేట్ తోటి దీనికి క్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్యాప్స్ని ఇట్లా పైనుంచి హోల్డ్ చేసి ఇట్లా షేక్ చేసుకుంటే తీసినామంటే బయటకు వచ్చేస్తాయి అనమాట. ఆ క్యాపులు తీసిన తర్వాత మనకి ఈ బోల్ట్ అయితే కనబడతాయి. అది తీసిన తర్వాత బోల్ట్ అయితే కనబడుతుంది. అప్పుడు మన ఎల్లంకి పెట్టి ఇవైతే తీసేయాలన్నమాట. ఈడొకటి మొత్తం 3 ఉంటాయి. ఈ 3 అయితే తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఇంకేముండదు, అది కూడా నార్మల్గా వచ్చేస్తుంది. ఇట్లా తీసేస్తే వచ్చేస్తుంది. కానీ ఎల్లంకి తోటి ఇట్లా తిప్పేటాడు చేతులు జాగ్రత్తగా, ఇక్కడ లోపల కుచ్చుకుంటాయి అనమాట. అవి ఎల్లంకి అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాయి. నా దగ్గర అయితే కుచ్చుకునే ఇట్లా ఇక్కడైతే కుచ్చుకుంది నాకు, అది అట్లా అని చెప్తున్నా. జాగ్రత్త ఇది మనం తీసుకునేటప్పుడు. ఇదైతే తీసేయాలి. తీసేసిన తర్వాత మనకేంటంటే ఇది కూడా ఓపెన్ అయిపోతుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది కూడా లూజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇది కూడా మొత్తం ఇట్లా ఊగిపోతుంది మన ఈ బోల్ట్ తీసినప్పుడు. మనం ఏం చేయాలంటే, మీరు మళ్ళీ ఈ బోల్ట్ ఉన్నాయి కదా, ఈ బోల్ట్ మళ్ళీ దీనికి ఫిక్స్ చేసినా కానీ మీకు ఇది లూజ్గానే ఉంటుంది, అంటే ఊగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీనికి అది శారీ గార్డ్ సపోర్ట్ తోటి ఇది అనేది ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి కదలదు అనమాట. అంటే ఒక బ్యాక్ సైడ్ ఏమంటారు, వచ్చారా ఏమంటారు దాన్ని, వచ్చర్ టైప్ అనుకోండి, దాంతో ఫిక్స్ ఉంటుంది అనమాట. మనం అది తీసేసినప్పుడు ఏమంటే ఓచర్లు మొత్తం దానికి వెళ్ళిపోతాయి, అది దానికి ఫిక్స్డ్ ఉంటుంది అనమాట, తీయడానికి రాదు. మనం ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా కనిపిస్తుంది, ఇది ఈ రౌండ్ది, దీనికి ఈ రౌండ్ వచ్చేసి మనకు శారీ గార్డ్ కాదు మడ్ గార్డ్ ఉంటుంది. మడ్గాడ్ ఇవి ఐరన్ అనమాట. మడ్గాడ్ తీసేసి ఫస్ట్ ఇవి పెట్టేసి ఈ బోల్ట్ అనేది పెట్టాలి, లేదంటే ఇది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. నేను ఇంటి దగ్గర తీసేసిన కాబట్టి నాకు ఆప్షన్ లేకుండా, అందుకనే నేను మడ్గాడ్ తీసి పెట్టేసిన. దీనికి అవసరం లేదు, దీనికి నార్మల్గా బోల్ట్ పెట్టేసిన. ఇంతే కాసి ఇది చూసారు కదా, అర్థమైంటుంది మీకు అది ఎట్లా చేసిన అనేది. ఇప్పుడు వచ్చేసి నెంబర్ ప్లేట్ నేను ఫిక్స్డ్ పెట్టేసిన అని చెప్పినా కదా, అది ఫిక్స్డ్ ఎట్లా చేసిన అనేది చూపిస్తాయి ఇప్పుడు మీకు. దీనికి ఏం లేదు గాయస్, చూడండి. మనం నార్మల్గా కొన్నప్పుడు బండి నెంబర్ ప్లేట్ వచ్చేసి ఇక్కడ ఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ నేను ఈ 2 స్క్రూలు అయితే డ్రిల్ చేయించిన దీనికి, తీయరాకుండా పెట్టరాకుండా అట్లే ఫిక్స్ అనమాట.
ఇట్లా డ్రిల్ చేయించిన అంటే చూడండి పైన కనిపిస్తుంది. ఇది వచ్చేసి నా పాత వీడియో చూసిన వాళ్ళకు తెలుసు అనమాట. ఇది ఇది మ్యాగ్నెట్ ఫోల్డబుల్ టాయిలెట్. ఇది ఎందుకు ఉంచిన అంటే నేను ఇది ఇండికేటర్స్ కోసం అనమాట. ఇండికేటర్స్ దీనికి ఇట్లా ఫిట్ చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ ప్లేట్ ఫిట్ చేసి టాయిలెట్కి ఉండే అది పీస్ ఉంటుంది కదా, దాంతోపాటు ఇది మొత్తం తీసేద్దాం అనుకున్నా. అయితే నాకు ఇండికేటర్స్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చేసిన అంటే ఇండికేటర్స్ పెట్టడానికి ఇదే యూజ్ చేసుకొని ఓన్లీ మనం నెంబర్ ప్లేట్ ఫిట్ చేసుకోవడానికి మాత్రం ఇగో వెల్డింగ్ షాపులు ఉంటాయి కదా, వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ ఐరన్ ఇట్లా ఎల్ షేప్లో చేయించిన అనమాట. ఇక్కడొకటి ఇట్లా ఎల్ షేప్లో చేయించి ఇక్కడ డైరెక్ట్ నెంబర్ ప్లేట్ దీని మీద పెట్టేసి డైరెక్ట్ ఈ స్క్రూని డ్రిల్ చేయించిన అనమాట. ఇగో ఇక్కడొకటి 2 అయితే డ్రిల్ చేయించిన. ఇది కొంచెం నాకు పెద్ద ప్రాసెస్ అయింది. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చితే మాత్రమే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో బ్రో వీడియో చేసిండు కదా మంచిగా ఉందని లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి. మీకు నా కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఓన్లీ మోడిఫికేషన్ వీడియోసే కాదు, ఫ్యూచర్లో ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా వస్తాయి. ఓకేనా గైస్, నాకు కంటెంట్ నచ్చుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చేయకండి గైస్. ఓకేనా, మీకు లాభం ఉండదు, నాకు లాభం ఉండదు. ఫ్యూచర్లో మన బండి మీద అంటే ఎన్ఎస్ మీదనే ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. ఓకేనా గైస్, చూసి ఎంజాయ్ చేయండి. ప్రస్తుతానికైతే మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు నన్ను ఈ వీడియో ద్వారా ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఓకేనా గైస్, బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.